అదే అండి మనం వీడియోలో పిఆర్ఓ వన్ యాప్లో డైలీ చేసే యాక్టివిటీ ఒకసారి మనం వీడియోలో చూద్దాం. ముందుగా మనకి ఈ వీడియోలో ఎక్కువగా డైలీ చేసే డైలీ కలెక్షన్ ఒకటి, వాటర్ క్వాలిటీ చెక్ అంటే క్లోరినేషన్ ఒకటి, ట్యాంక్ క్లీనింగ్ ఒకటి ఎక్కువగా చేస్తుంటాము. ఇది ట్యాంక్ క్లీనింగ్. ఇంకొచ్చేసి మెయిన్గా మనం ఇది చేస్తుంటాము. శానిటేషన్ సంబంధించి వచ్చేసరికి ఎక్కువగా గార్బేజ్ హిప్ రిమూవల్, బుస్ క్లియరెన్స్, డ్రైన్స్ క్లియరెన్స్ ఇవి ఎక్కువ చేస్తుంటాము. మెయిన్గా మనకు ఎక్కువ గార్బేజ్ హిప్ రిమూవల్ ఎక్కువ వస్తుంటాయి శానిటేషన్ సంబంధించి. వాటర్ క్వాలిటీలో ట్యాంక్ క్లీనింగు, వాటర్ క్లోరినేషన్ ఇవి వస్తుంటాయి. డోర్ టు డోర్ కలెక్షన్లో డైలీ కలెక్షన్ ఇవి మెయిన్గా చేస్తుంటాము. వీక్లీ వచ్చేసి మనకు సేల్స్ అండ్ ప్రొసీడింగ్స్ అంటే మనం స్టాక్ ఎంత ఉంది, ఎంత అమ్మాము, ఎంత అమౌంట్ వచ్చింది అని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది వీక్లీ 1 టైం చేయమని చెప్తున్నారు మన స్టేట్ నుంచి. ఇవి ఎక్కువగా చేస్తుంటాం. ఇవి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డైలీ కలెక్షన్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు డేటు మనం ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ డేట్ ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతుంది. మన దగ్గర ఉన్న స్టాక్ ప్రకారం ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ స్టాక్ ఉన్నాయి ఏంది అనేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అడిగారు. పాలిథిన్ కవర్లు, ఈ వేస్ట్, ప్లాస్టిక్ బాటిల్స్, అదర్ ప్లాస్టిక్ సంబంధించింది, పేపర్ అండ్ బుక్స్, అదర్ డ్రై వేస్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిగారు. మనం అదర్ డ్రై వేస్ట్లో 4 కేజీలు అని చూపించాము. వెట్టు తడి చెత్త అనేది 1 కేజీ చూపించాము. వర్మీ ఉంటే వర్మీ ఎంటర్ చేస్తాము. ఇక్కడ లొకేషను మనం ఎక్కడ ఉన్నామో ఆ లొకేషన్ అనేది ఎంటర్ తీసుకుంటుంది. అలాగే దాని తర్వాత మనకు వచ్చేసి దానికి సంబంధించిన ఫోటో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసిన ఆ చెరకు సంబంధించిన లైవ్ ఫోటో తీయటం జరుగుతుంది. తీసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. కింద సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు సక్సెస్ అని వచ్చింది. అలాగే సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సింక్రనైజ్ అనేది చేయాలి. ఇది ఇక్కడ సింక్రనైజ్ ఇక్కడ 1 అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సింక్రనైజ్ సక్సెస్ఫుల్ ఇలా చేసినట్లయితే మనకు రిపోర్ట్లో అప్డేట్ అవుతుంది. ఇట్లా రావాలి, ఇలా వచ్చినప్పుడే అప్డేట్ అవుతుంది. ఇది ఒక యాక్టివిటీ. తర్వాత క్లోరినేషన్ వాటర్ క్వాలిటీలో ఉంటుంది. క్లోరినేషన్ వచ్చేసి వాటర్ క్వాలిటీ చెక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మండల్ నేము, పంచాయతీ నేము, యాబ్డేషన్ వస్తుంది. యాబ్డేషన్ తీసుకుంటాము. అలాగే స్కీమ్ నేము, డేట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మనం సెక్షన్ ఏ టైంలో చేస్తున్నామో అది తీసుకుంటాము. ఇక్కడ సోర్స్ ఆర్ టైల్, సోర్స్ అని మెన్షన్ చేస్తాం. ఇక్కడ మినిమం 200 మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏ పాయింట్ ఉంటే అది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫోటో, దానికి సంబంధించిన ఫోటో కూడా మన క్లోరినేషన్ ఫోటో, లైవ్ ఫోటో తీయవలసి వస్తుంది. అలాగే లొకేషను, జీపీఎస్ లొకేషను ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. అలా వస్తేనే మనకు తీసుకున్నట్లు సక్సెస్ అని వచ్చింది. ఇది ఈ 2 యాక్టివిటీస్. మనకు ట్యాంక్ క్లీనింగ్ ఉంటే ట్యాంక్ క్లీనింగ్ కూడా ఇట్లానే చేయాలి. ట్యాంక్ క్లీనింగ్ సేమ్ యాప్డేషన్ వస్తుంది. లొకేషన్ నేము, ట్యాంక్, డేట్ ఆటోమేటిక్ అప్డేట్. దీనికి సంబంధించింది 3 ఫోటోలు అడుగుతుంది. అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ లొకేషను అనే జీపీఎస్ లొకేషన్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు వీడియో అనేది ప్లే అవుతుంటుంది. మనం దాన్ని స్కిప్ చేసి ఇక్కడ ట్యాప్ గెట్ లొకేషన్ అనేది క్లిక్ చేస్తే మనం జీపీఎస్ లొకేషన్ తీసుకుంటుంది. తర్వాత సబ్మిట్ చేస్తాము. సక్సెస్ అని వచ్చింది. ఇవి వీటికి సింక్రనైజ్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ సింబల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే డేటా సింక్రనైజ్ వస్తుంది. ఇక్కడ నెంబర్స్ ఉన్న కాడ క్లిక్ చేస్తే సింక్రనైజ్ అయ్యి మనకు రిపోర్ట్లో అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇట్లా మనం డైలీ యాక్టివిటీ అనేది చేస్తాము. సేల్స్ ప్రొసీడింగ్స్లో వచ్చేసి సేమ్ పంచాయతీ నేమ్, మండల నేమ్, డేటు ఆటోమేటిక్గా వస్తుంది. మనం వర్మి ఎన్ని కేజీలు అమ్మాము అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కేజీ ఎంత రేటు అనేది చూపించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అదర్ మెయిన్గా ఏమైనా అమ్మినా సేల్స్ చేసినా మనం ఇంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అనేవి మనం ఒక 5 కేజీ చూపించాము. వెట్ వేస్ట్ ఒక 3 కేజీ చూపించాము. ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం ఎంటర్ చేసినవి కూడా ఏమేమి చేసామనేది. సబ్మిట్ చేస్తే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ సింక్రనైజ్లోకి వెళ్ళినైతే మనకు ఏం లేవు కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అయినట్టు. ఈ విధంగా మనం డైలీ యాక్టివిటీ అనేది ప్రతి పంచాయతీకి ఈ పిఆర్1 యాప్లో చేయాల్సి ఉంటుంది. పిఆర్1 యాప్ అనేది మనం
ప్లే స్టోర్ నుంచి